Hello everyone, my name is Sheikh Fatima Hussain and today our topic is Python variables. So we are going to learn about variables in Python, like what is the use of Python and how to define the Python variables, what are the rules we should follow, as well as how to assign a value to variables, like multiple values to multiple variables we are going to discuss now. So first of all, Python variables. Python variable is containers that store values. So we are going to store the values in variables. So it acts as containers. So Python variables లో వేరియబుల్స్ మనకు ఎందుకు యూస్ అవుతాయంటే టు స్టోర్ ద వాల్యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకుంటే ఏ ఈక్వల్స్ టు 10 అని రాసుకుంటాం. ఆ 10 అనే వాల్యూ వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే వేరియబుల్ ఏ. సో next, Python is not statically typed. We do not need to declare variables before using them or declare their type. So statically typed is nothing but మనము పైథాన్ లో వేరియబుల్స్ యూజ్ చేసేటప్పుడు ముందే దాన్ని డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మనము వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సి, జావా చూసుకుంటే దాంట్లో మనము వేరియబుల్స్ ముందుగానే డిక్లరేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డేటా టైప్ యూజ్ చేస్తున్నాము, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వేరియబుల్. సో డేటా టైప్ వేరియబుల్ నేమ్తో మనం డిక్లేర్ చేసుకుంటాం. అలాంటిది పైథాన్లో అవసరం లేదు, దాన్ని స్టాటికల్లీ టైప్డ్ అంటాం. సో పైథాన్ ఈజ్ నాట్ స్టాటికల్లీ టైప్డ్. A variable is created the moment we first assign a value to it. సో వేరియబుల్కి మనము డైరెక్ట్గా వాల్యూ ఇచ్చినప్పుడే అది క్రియేట్ అయిపోతుంది, అంటే మనం డైరెక్ట్గా వాల్యూ దానికి అసైన్ చేసేయచ్చు. ఏ పైథాన్ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ గివెన్ టు ఏ మెమొరీ లొకేషన్. సో నేను ఇచ్చిన వాల్యూ వెళ్ళి స్టోర్ అవ్వడానికి యూజ్ చేసేదే పైథాన్ వేరియబుల్. ఇట్ ఈస్ అ బేసిక్ యూనిట్ ఆఫ్ స్టోరేజ్ ఇన్ ఏ ప్రోగ్రామ్. సో ఆ వాల్యూ స్టోరేజ్ కోసం మనము వేరియబుల్ని యూజ్ చేస్తాం. సో what is meaning of variable means variable is a container to store values. So it acts like a container. Next, I have given there one example, var equals to hello everyone. So var is my variable. Var is nothing but variable. So var equals to hello everyone. ఆ హలో ఎవ్రీవన్ నేను డబల్ ఇన్వర్టెడ్ కామాస్లో ఇచ్చాను బికాజ్ ఇట్ ఈజ్ ఏ స్ట్రింగ్. సో నెక్స్ట్ ప్రింట్ వార్ ఇచ్చాను. సో నాకు ఏం ప్రింట్ అవుతుంది, హలో ఎవ్రీవన్. సో అది ఏం ప్రింట్ అవుతుందో చూద్దాము. సో ఇక్కడ కోడ్ రాయొచ్చు. నేను ఐడియల్లీ షెల్ యూజ్ చేస్తున్నాను. ఏం తీసుకున్నానంటే వేరియబుల్ నేమ్ వచ్చేసి VAR ఈక్వల్స్ టు, సో డబల్ కొటేషన్స్లో నేను ఏమి ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అని ఇచ్చాను అనుకుందాం. హియర్ మై వేరియబుల్ ఈజ్ VAR. సో ఐఎమ్ స్టోరింగ్ ద వాల్యూ హలో వరల్డ్. డబల్ కొటేషన్స్ క్లోజ్. డబల్ కొటేషన్స్ క్లోజ్ చేయాలండి మర్చిపోకుండా, లేకపోతే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ లైన్లో నేను ఏ ఫంక్షన్ యూజ్ చేస్తున్నానంటే ప్రింట్ ఫంక్షన్, ప్రింట్ ఆఫ్ వార్. వార్కి డబల్ కొటేషన్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ ఏ వేరియబుల్. చూడండి హలో వరల్డ్ ప్రింట్ అయిపోయిందా. So like this we are going to use variable. Next, rules for Python variables. What are the rules we are going to follow to declare a or to define a variable? So Python variable name must start with a letter or the underscore character. So manamu letter anna తీసుకోవాలి. Letter is nothing but character, any alphabet, లేకపోతే అండర్స్కోర్ తో అయినా స్టార్ట్ చేయాలి. ఏ పైథాన్ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. సో మనం పైథాన్ వేరియబుల్ నేమ్ నెంబర్తో బిగిన్ చేయకూడదు. అలాగే ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఉండొచ్చు అండ్ అండర్ స్కోర్స్ ఉండొచ్చు, అంటే ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, అలాగే అండర్ స్కోర్స్. ఇట్ డజంట్ యాక్సెప్ట్ ఎనీ స్పెషల్ సింబల్స్ లైక్ @ డాలర్ సింబల్, పర్సంటేజ్ సింబల్, ఇట్లాంటివి యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్, పైథాన్ వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే చూడండి, ఇక్కడ నేను తీసుకున్నది ఒకటే వర్డ్ నేమ్, బట్ దాని యొక్క డిక్లరేషన్ చూడండి. ఫస్ట్ అన్ని స్మాల్ లెటర్స్ తీసుకున్నాను, నెక్స్ట్ ఎన్ ఒకటే క్యాప్స్ తీసుకున్నాను, మిగతావి స్మాల్ తీసుకున్నాను, అండ్ నేమ్ ఎవ్రీథింగ్ హియర్ ఈజ్ క్యాపిటల్ లెటర్స్. సో త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ, మనం డిక్లేర్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. సో పైథాన్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే మనం ఒక వేరియబుల్ ఎలాగైతే డిఫైన్ చేసుకున్నామో దానిలాగా కాకుండా అదే నేమ్
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విఏఆర్ అని తీసుకున్నాను కదా ఇక్కడ వేరియబుల్, ఇక్కడ వి క్యాప్స్ మిగతావి స్మాల్ లెటర్స్ తీసుకున్నాను. ఆ వి క్యాప్స్ తీసేసి మొత్తం స్మాల్ లెటర్స్ అయినా పెట్టొచ్చు, లేకపోతే మొత్తం క్యాప్స్ అయినా యూజ్ చేయొచ్చు. సో అలా డిఫరెంట్ గా దాన్ని మనము ప్రొజెక్ట్ చేయొచ్చు. ద రిజర్వ్డ్ వర్డ్స్, నేను ఆల్రెడీ చెప్పాను, కీవర్డ్స్ ఈజ్ నథింగ్ బట్ రిజర్వ్డ్ వర్డ్స్ దట్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ టాస్క్. ఆ వర్డ్స్ ని మనము పైథాన్ లో వేరియబుల్స్ లాగా యూజ్ చేయకూడదు. దీస్ ఆర్ ది రూల్స్. నెక్స్ట్ వేరియబుల్స్ అసైన్మెంట్ ఇన్ పైథాన్. చూడండి, వేరియబుల్స్ అసైన్మెంట్ ఇస్ నథింగ్ బట్ we are giving some value to the variable, we are assigning some value. Are you getting my point? వాల్యూస్ ని అసైన్ చేసుకుంటున్నాం అంతే. ఫస్ట్ ఇంటీజర్ వాల్యూని అసైన్ చేశాను. అసైన్ చేయడం అంటే వాల్యూ దాంట్లో స్టోర్ చేసుకోవడం. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్, ఫ్లోటింగ్ అంటే డెసిమల్ పాయింట్స్ ఉంటాయి, ఆల్రెడీ చెప్పాను ఇది కూడా. నెక్స్ట్ స్ట్రింగ్, స్ట్రింగ్ అంటే డబల్ కోట్స్ లో రావాలి. సో నేను ఇప్పుడు ఒక్కొక్క వేరియబుల్ ని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఏజ్ అంటే 45 ప్రింట్ అవుతుంది. ఇది చూద్దాము ఏం ప్రింట్ అవుతుందో. సో ఐఎమ్ గోయింగ్ టు షో దిస్ ఇన్ IDLE కమాండ్. సో IDLE షెల్లో మనము దీని యొక్క డిఫరెన్స్ చూసేద్దాం ఇప్పుడు. సో IDLE షెల్ ఓపెన్ చేయాలి. 1 minute. సో చూడండి, IDLE షెల్ ఓపెన్ చేశాను. నేను నాకు కావాల్సిన కోడ్ ఇక్కడ రాస్తున్నాను. నేను నాకు కావాల్సిన కోడ్ నేను కాపీ పేస్ట్ చేశాను. సో చేసిన తర్వాత ఎంటర్. చూడండి, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే నేను సింగిల్ స్టేట్మెంటే రాశాను, అంటే కాపీ పేస్ట్ చేయడం వల్ల ఎర్రర్ వచ్చింది. సో అలా కాకుండా మీరు టైప్ చేయండి ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు 45, నెక్స్ట్ salary equals to 1456 rupees 0.8 అని ఇచ్చాను. నెక్స్ట్ ఎంటర్. నేమ్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్ జాన్. వాట్స్ మై నేమ్ హియర్? జాన్. డబల్ కోట్స్ క్లోజ్. ఎంటర్. నౌ ఐ వాంట్ ప్రింట్ దట్. సో ప్రింట్ లో నేను డబల్ కోట్స్ యూజ్ చేయకూడదండి, ఎందుకంటే నేను యూజ్ చేసేది వేరియబుల్స్ కాబట్టి. ఏజ్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. నాకు ఏజ్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రింట్ బ్రాకెట్ ఓపెన్. నెక్స్ట్ ఏం ప్రింట్ చేద్దాం? సాలరీ. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సాలరీ ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రింట్ బ్రాకెట్ ఓపెన్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నేమ్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో జాన్ ప్రింట్ అయింది. నేను వాల్యూస్ ని అసైన్ చేశాను, దాన్ని ప్రింట్ చేశాను. ప్రింట్ ఎందుకు చేసామండి? టు డిస్ప్లే దట్ వాల్యూ. సో నెక్స్ట్ చూసుకుంటే, సో అక్కడికి వాల్యూస్ ని అసైన్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్స్. డిక్లేర్ ఎలా చేయాలి, ఆ వాల్యూని ఇనిషియలైజ్ చేసి డిస్ప్లే ఎలా చేసుకోవాలి. ఇక్కడ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ జరిగిపోయింది. ఇనిషియలైజేషన్ ఇస్ నథింగ్ బట్ we are providing some value to that variable. సో నెంబర్ ఈక్వల్స్ టు 100 ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ నెంబర్ అని ఇస్తే సో నాకు అవుట్పుట్ ఏమొస్తుందండి? 100 వస్తుంది. రీడిక్లేరింగ్ వేరియబుల్స్ ఇన్ పైథాన్. వీ కెన్ రీడిక్లేర్ ద పైథాన్ వేరియబుల్ వన్స్ వీ హ్యావ్ డిక్లేర్డ్ ద వేరియబుల్ అండ్ డిఫైన్ వేరియబుల్ ఇన్ పైథాన్ ఆల్రెడీ. సో నేను ఇక్కడ ఆల్రెడీ నెంబర్ అనే వర్డ్ యూజ్ చేసేసాను. సో దాన్ని బిఫోర్ డిక్లేర్ నేను ప్రింట్ చేస్తే నాకు 100 అని వచ్చేస్తుంది. ఇక్కడ నేను మళ్ళీ అదే వేరియబుల్ ని 120.3 అని వాల్యూ ఇస్తున్నాను ఆఫ్టర్ రీడిక్లేర్ నెంబర్. సో మన దగ్గర ఉన్న ఎగ్జాంపుల్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, నాకు ఆల్రెడీ ఇక్కడ ఏజ్ ఎంత ఉందండి? 45. నాకు ప్రింట్ ఆఫ్ ఏజ్ అని ఇస్తే 45 వచ్చింది. సో నేను నెక్స్ట్ ఏజే యూజ్ చేస్తున్నాను ఇక్కడ, బట్ 55 ఇస్తున్నాను. ఎంటర్. ప్రింట్ ఆఫ్ ఏజ్. సో ఫస్ట్ మనము 45 స్టోర్ చేసాము, ఇప్పుడు ఎంత స్టోర్ చేసాం? 55. ద రిజల్టెంట్ అవుట్పుట్ ఈజ్ 55. మనం రీసెంట్ గా ఏదైతే స్టోర్ చేసి ఉంటామో అది ప్రింట్ అవుతుందండి. దాన్నే రీడిక్లేరింగ్ అంటాం. సేమ్ వేరియబుల్ కి కొత్త వాల్యూ డిక్లేర్ చేసుకోవడం. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ పైథాన్ అసైన్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్. సేమ్ మనం మ్యాథ్స్ లో రాస్తాం కదా, A ఈక్వల్స్ టు B ఈక్వల్స్ టు C ఈక్వల్స్ టు 10 అని చెప్పి దాన్ని ప్రింట్ ABC అని ఇచ్చాము. సో ఇది కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. IDLE ఓపెన్ చేస్తున్నాను. IDLEలో ఫస్ట్ వాల్యూస్ ని ఇవ్వాలి కదా. A ఈక్వల్స్ టు B ఈక్వల్స్ టు C ఈక్వల్స్ టు 10. ఓకేనా? నెక్స్ట్ స్టేట్మెంట్
ప్రింట్ ఆఫ్ ఏ వేరియబుల్ ఎంత వస్తుంది 10. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ బి వేరియబుల్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ సి వేరియబుల్ 10. సో మల్టిపుల్ వేరియబుల్స్ కి ఒకే వాల్యూని కూడా మనము ఇనిషియలైజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ డిస్ప్లే దెమ్. నెక్స్ట్ సో దట్ ఈస్ వన్. సో మీరు నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ నెక్స్ట్ వాల్యూ ఈజ్ హౌ డస్ ప్లస్ ఆపరేటర్ వర్క్ విత్ వేరియబుల్స్. ఇక్కడ ప్లస్ ఆపరేటర్ ని కన్కాటినేషన్ అంటామండి. ఏమంటాము? కన్కాటినేషన్. సో ప్లస్ ఆపరేటర్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే టూ వాల్యూస్ ని అడిషన్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే ఒకవేళ స్ట్రింగ్ వాల్యూస్ అయితే దాన్ని రెండింటిని కలిపి రాయడానికి, మర్జ్ చేసి రాయడానికి కూడా మనము యూజ్ చేస్తామండి. సో ఇక చూడండి, a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ టు 20 ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ a ప్లస్ b అంటే మనకందరికీ తెలుసు వాల్యూ వచ్చేసి 30 వస్తుంది. అదే నేను స్ట్రింగ్ వాల్యూస్ తీసుకున్నాను అనుకోండి. అదే నేను స్ట్రింగ్ వాల్యూస్ తీసుకుంటే ఆ రెండింటిని ఎలా డిస్ప్లే చేస్తుందో మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ద ఎగ్జాంపుల్ ఈజ్ a ఈక్వల్స్ టు ఫస్ట్ ఇంటీజర్ వాల్యూస్ ని చూద్దాము. 10 ఎంటర్, b ఈక్వల్స్ టు 20 ఎంటర్. So now I am using print bracket open a plus operator b bracket close. See the output is 30. Same నేను మళ్ళీ వేరియబుల్ a నే యూజ్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ గివింగ్ ఏ స్ట్రింగ్ వాల్యూ. స్ట్రింగ్ వాల్యూ ఏమిస్తున్నానంటే ఫస్ట్ షేక్ ఎంటర్, b ఈక్వల్స్ టు డబల్ కోట్స్, డబల్ కోట్స్ లో నేను ఇప్పుడు ఫాతిమా అని ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ మై నేమ్. సో ఫాతిమా ఎంటర్, ప్రింట్ ఆఫ్. ఇప్పుడు నేను ఏ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ? కన్కాటినేషన్. వాట్ ఈస్ దట్ ఆపరేటర్? ఈస్ కాల్డ్ యాజ్ కన్కాటినేషన్ a ప్లస్ b. నేను డబల్ కోట్స్ ఇవ్వలేదు ఎందుకంటే బికాజ్ ఐఎమ్ యూజింగ్ వేరియబుల్ నేమ్స్. ఇక్కడ వేరియబుల్ స్మాల్ లెటర్స్ తీసుకున్నాను కాబట్టి స్మాల్ లెటర్స్ ఇవ్వాలి, క్యాప్స్ ఇవ్వకూడదు. అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. చూడండి, షేక్ ఫాతిమా వచ్చిందా? స్పేస్ ఎందుకు రాలేదు అంటే మనం ఇక్కడ a ప్లస్ b ఉన్న ప్లేస్లో a ప్లస్ డబల్ కోట్స్. సో నేను అక్కడ డబల్ కోట్స్ యాడ్ చేస్తున్నాను. ఈ లైన్ నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సింగిల్ లైన్ అయితే కాపీ పేస్ట్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. మల్టిపుల్ లైన్స్ అయితే అది అలో చేయదనమాట. సో a ప్లస్ డబల్ కోట్స్ లో నేను ఒక సింగిల్ స్పేస్ ఇస్తున్నాను. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ యాడింగ్ ప్లస్. సి నౌ ఎంటర్. వచ్చిందా స్పేస్? సో డబల్ కోట్స్ మధ్యలో ఒక క్యారెక్టర్ స్పేస్ నేను లీవ్ చేశాను కాబట్టి నాకు 2 వర్డ్స్ మధ్యలో స్పేస్ వచ్చింది. దట్ ఈస్ అబౌట్ కన్కాటినేషన్. ఓకే, I hope you understood about concatenation. So the next topic is can we use plus for different data types? అంటే different data types కి యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే నేను ఏ వాల్యూ ఇంటీజర్ తీసుకున్నాను, బి వాల్యూ స్ట్రింగ్ తీసుకున్నాను, ఈ రెండింటిని నేను కలిపి రాయొచ్చా అంటే చూద్దాం. సో లెట్ us see this. First open ideally command. Ideally ఓపెన్ చేసిన తర్వాత a ఈక్వల్స్ టు ఐఎమ్ టేకింగ్ 10. నెక్స్ట్ ఎంటర్, b ఈక్వల్స్ టు ఐఎమ్ టేకింగ్ డబల్ కోట్స్. స్ట్రింగ్ తీసుకుంటున్నానండి. స్ట్రింగ్ తీసుకోవాలంటే డబల్ కోట్స్ యూజ్ చేయాలి. ఐఎమ్ యూజింగ్ హలో. ఎంటర్, ప్రింట్ బ్రాకెట్ ఓపెన్ a ప్లస్ b బ్రాకెట్ క్లోజ్. ఎంటర్. చూడండి ఎర్రర్ వచ్చింది. సో మనం తీసుకునే వేరియబుల్స్ రెండు సేమ్ డేటా టైప్స్ ఉండాలండి. సో అప్పుడే మనకు కన్కాటినేషన్ అయినా అడిషన్ ఆపరేటర్ అయినా వర్క్ అవుతుంది. సో డిఫరెంట్ డేటా టైప్స్ యూజ్ చేస్తే అక్కడ ఎర్రర్ రైజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, global and local Python variables. We already know that variables are divided into 2 types. First one is global and second one is local. చూద్దాం ఇప్పుడు. Local variables in Python are the ones that are defined and declared inside a function. We cannot call this variable outside the function. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ సింబల్ యూజ్ చేశాను. హ్యాష్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ కమెంట్స్. So what is my comment there? This function uses local variable s. Variable name is s. So def అనే keyword use చేశాను to define a function. F is my function name and it contains parenthesis. We already know this. And this colon is the beginning of the function. After clicking enter, we should follow indentation. ఇక్కడ నేను ఒక
ట్యాబ్ స్పేస్ ఇచ్చాను. సో ఆ ట్యాబ్ స్పేస్ ని ఏమంటారంటే we will call that as indentation. So next s equals to welcome geeks. So I am storing the value welcome geeks in s. So welcome geeks కాకుండా welcome to my world. I am changing it as welcome to my world. సో ప్రింట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాను అంటే ఎస్ లో స్టోర్ అయి ఉన్న వాల్యూ ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ఎప్పుడు ఇదంతా వర్క్ అవుతుంది? వెన్ ఎవర్ వి కాల్ ద ఫంక్షన్. ఫంక్షన్ కాలింగ్ జరిగినప్పుడే కదా ఆ ఫంక్షన్ వర్క్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్, వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్. సో లెట్ us see what will happen. First I wanna create one function and my function name is f and బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి, దాన్ని పారాంథసిస్ అంటాము. అండ్ దెన్ ఎంటర్. మనం ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మీరు చూసుకున్నట్లయితే అదే ఆటోమేటిక్గా ఇండెంటేషన్ ఇచ్చింది. ఎందుకు? అక్కడ డిఎఫ్ యూజ్ చేసాం కాబట్టి అది అర్థం చేసుకుంటుంది వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఫంక్షన్. సో ఆ ఫంక్షన్లో నేను ఏ వేరియబుల్ యూజ్ చేస్తున్నాను? ఎస్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్ ఓపెన్, డబల్ కోట్స్లో నేను ఏం రాస్తున్నాను? వెల్కమ్ టు మై వరల్డ్. అండ్ దెన్ ఎంటర్. ప్రింట్. నేను దేన్ని ప్రింట్ చేయాలి ఇప్పుడు? నా వేరియబుల్ నేమ్ ఏంటి? ఎస్. ఎంటర్. బ్యాక్ స్పేస్. బ్యాక్ స్పేస్ చేసిన వెంటనే అది బ్యాక్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఫంక్షన్ని కాల్ చేయాలి. ఫంక్షన్ కాల్. ఎంటర్. సి. సో ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది. వెయిట్. ఎఫ్ ఫంక్షన్. ఒక్క నిమిషం. సో డిఎఫ్ ప్రింట్ ఆఫ్ ఎస్ ఫంక్షన్. సో నేను కరెక్టే రాశాను సింటాక్స్, ఎక్కడ ఎర్రర్ వెళ్ళింది ఇది? వెయిట్. సో డిఎఫ్ ఫంక్షన్ ఎస్ ఈక్వల్స్ టు వెల్కమ్ టు మై వరల్డ్ ప్రింట్ ఆఫ్ ఎస్. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఎంటర్ ప్రెస్ చేయలేదండి. సో ఇక్కడ మనకు ఈ ఆప్షన్ కనపడాలి, అప్పుడే మన క్వరీ వర్క్ అవుతుంది, అంటే నేను రాసుకునే కోడ్ వర్క్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ డిఫైన్ చేస్తున్నాను నా ఫంక్షన్ని. చూడండి ఒకసారి. ఎంటర్. కంట్రోల్ వి. చూడండి నా మొత్తం ఫంక్షన్ డిఫైనింగ్ అంతా వచ్చేసింది. సో ప్రింట్ ఆఫ్ ఎస్ వరకు టైప్ చేసిన తర్వాత ఐ షుడ్ క్లిక్ ఆన్ ఎంటర్. నాకు ఆ కోడ్ సింబల్ వచ్చే వరకు, ఇది ఇక్కడ ఏదైతే ఉందో ఈ సింబల్ వచ్చే వరకు నేను ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఐ షుడ్ కాల్ దట్ ఫంక్షన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్? ఎఫ్. సి వెల్కమ్ టు మై వరల్డ్. ఇలా ప్రింట్ అవుతుంది. ఇలా ఫంక్షన్ లోపల డిఫైన్ చేసుకున్న వేరియబుల్ ని మనము ఏమంటున్నాము అంటే లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకుందాం. అక్కడ ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం? తెలుగు. ఈ తెలుగు మాత్రం ఈ స్టేట్స్ లోనే యూజ్ చేయాలి. వేరే స్టేట్స్ లో యూజ్ చేస్తే వాళ్ళకి అర్థం అవ్వదు. అలాగా ఈ ఫంక్షన్ లో డిఫైన్ చేసుకున్న వేరియబుల్ ని ఈ ఫంక్షన్ లో మాత్రమే మనము యూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లోకల్ వేరియబుల్. నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్. సో నెక్స్ట్ వన్ ఈస్ గ్లోబల్ వేరియబుల్. చూడండి, global variable in Python are the ones that are defined and declared outside a function and we need to use them inside a function. సో మనం ఫంక్షన్ బయట ఆ వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నా కూడా ఆ ఫంక్షన్ లోపల మనము దాన్ని యూజ్ చేసుకుంటాము. చూడండి ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేసి ప్రింట్ ఆఫ్ ఎస్ అని రాసేసాను, అక్కడికి ఫంక్షన్ అయిపోయింది. సో ఎస్ ఈక్వల్స్ టు ఐ లవ్ ఇండియా అని ఇచ్చాను. సో దీన్ని ఫంక్షన్ బయట డిఫైన్ చేసుకున్నాము, బట్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాము, అంటే ఈ వేరియబుల్ని యూజ్ చేస్తున్నాము. సో ఈ వేరియబుల్ని యూజ్ చేయడం వల్ల నేను ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇదే ప్రింట్ వస్తుంది మనకు. సో ఒకసారి ఐడియల్లో వెళ్ళి చూద్దాము. సో ఫస్ట్ ఐ నీడ్ టు డిఫైన్ మై ఫంక్షన్ డిఈఎఫ్ అండ్ మై ఫంక్షన్ నేమ్ ఇస్ ఫంక్షన్ వద్దులేండి, డిస్ప్లే అని తీసుకుందాం. అండ్ మై ఫంక్షన్ నేమ్ ఇస్ డిస్ప్లే. ఏ వర్డ్ అయినా తీసుకోవచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఏ కీవర్డ్. ఫంక్షన్ తీసుకొని డబల్ కోలన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎంటర్. అదే ఇండెంటేషన్ ఫాలో అయిపోతుంది. సో నేను డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ ఎస్ అని ఇస్తున్నాను.
ఎంటర్, మళ్ళీ ఎంటర్. అది ఏమంటారు, ఈ సింబల్ రావాలండి మనకు. సో S ఈక్వల్స్ టు డబల్ కోట్స్, దీంట్లో నేను I love India అని ఇచ్చాను and then click on enter. Now I'm calling that function. What is my function name there? Display. What is my function name? Display. అండ్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ ఇవ్వాలి, ఎందుకంటే అది ఫంక్షన్ కాబట్టి. ఆ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ని పారాంథసిస్ అని కూడా అంటారండి. ఎంటర్. చూడండి నా అవుట్పుట్ వచ్చేసింది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లోబల్ వేరియబుల్. అంటే మనం వేరియబుల్ని డిఫైన్ చేసుకునింది ఫంక్షన్ బయట డిఫైన్ చేసుకోవాలి, బట్ వీ కెన్ యూజ్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్ యాజ్ వెల్ యాజ్ outside a function. So that is about variables. I hope you understood this topic. If you have any doubts, please comment in the comment section, and don't forget to like, share and subscribe to Sheikh Fatima Hussain. Thank you.